కనిపించేటువంటి ఆ గుర్తులు ఏంటమ్మా? అర్థమవుందా మీకు? దేవుని పిలుపు ఉన్న వ్యక్తికి కనిపించేటువంటి గుర్తులు కొన్ని ఉంటాయి కదా. అయితే దేవుడు ఎవరిని పిలిచారు ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి మన అందరినీ దేవుడు పిలిచాడా లేదా? సేవకులైనటువంటి వాళ్ళని, కాపర్లు మాత్రమే పిలిచాడా? అందరినీ పిలిచాడు. ఏమని పిలిచాడు? మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి వాక్యంలోనే ఉన్నది. దేవుడేమన్నా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు అంట. ఎక్కడి నుంచి పిలిచాడంట దేవుడు? చీకటిలో నుంచి పిలిచాడంట మనల్ని. ఎవరినే? మనందరినీ కూడా పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడమ్మా? చీకటి అనగా పాపమునకు గుర్తుగా ఉంది, దానికి ఆపోజిట్గా కనిపిస్తూ ఉంది. అయితే దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు మనందరినీ అంటే, చీకటిలో బ్రతుకుతున్నటువంటి మనల్ని ప్రభు ఏం చేశాడమ్మా? వెలుగులోనికి పిలిచాడట. మన దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. ఎలా ఉన్నాడట? వెలుగై ఉండడమే కాదు, కానీ దేవుడు మనతో అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను లోకమునకు వెలుగును కాబట్టి మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు ఆయన. ఎలా ఉన్నారట? వెలుగై ఉన్నారు. అయితే వెలుగై ఉన్న దేవుడు మనల్ని ఏం చేశాడంటే, తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోని పిలిచాడట. అయితే మనం ఇప్పుడు వెలుగులోనికి వచ్చినటువంటి మనం, లేక వెలుగు సంబంధులం ఎవరమ్మా? కదా, వెలుగు సంబంధులం. వెలుగులో ఉన్నటువంటి మనం ఇక ఇందులోనికి వెళ్ళకూడదు, చీకటిలోనికి వెళ్ళకూడదు. ఎందుకు? చీకట్లో ఉన్నాము కనుక దేవుడు ఏం చేశాడమ్మా? వెలుగులోనికి రండి అని పిలిచాడు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయకూడదు? చీకట్లోకి వెళ్ళకూడదంటే లైట్ ఆరిపేయడం కాదు, చీకటి గుహలోనికి వెళ్ళిపోవడం కాదు. మరి ఎందులోకి వెళ్ళిపోవడం? చీకటి క్రియలు, చీకటి కార్యాలు మన జీవితంలో జరగకుండా చూసుకోవాలి. ఏం చేసుకోవాలమ్మా? చీకటి అనగా పాపము. ఈ పాపం మనలోనికి వస్తే మనలోనికి ఏమొస్తుంది? మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవటం. అయితే మనం ఇక్కడ దేవుని పిలుపును మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాము కదా. దేవునికి అవిధేయత చూపిస్తున్నాము. దేవుని మాటను మనం వినడం లేదు కదా. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మన స్థితిగతులను మార్చాలని అనుకుంటున్నాడు, మన బ్రతుకులను మార్చాలని అనుకుంటున్నాడు. ఎందుకు? చీకటిలో ఉంటే నువ్వు బాగుపడవు, చీకటిలో ఉంటే నీకు అర్థం లేదు. ఎందుకో తెలుసా? ఎంత అమూల్యమైనటువంటి వాల్యుబుల్ అయినప్పటికీ కూడా అది వెలుగులోనికి రాకపోతే దాన్ని గుర్తించలేము. అయితే మనల్ని గుర్తించడం కొరకు యేసయ్య అక్కడ తీసుకొచ్చాడు, వెలుగులోనికి తీసుకువచ్చాడు. ఎందుకో తెలుసా? నీ విలువ వెలుగై ఉన్నది, దాన్ని చీకటిగా మార్చుకు. ఈ రోజు నుంచి ఏం చేయకూడదమ్మా? దాన్ని చీకటిగా మార్చడం కోసం కాదు నా దేవుడు నిన్ను పిలుస్తా. ఎందుకో తెలుసా? నువ్వు ప్రకాశించాలని కదా. అనేక మందిని వెలిగించాలని దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకో తెలుసా? నేను నిన్ను వెలిగించడం కాదు, అనేక మంది నిన్ను చూసి నీ బ్రతుకును బట్టి వాళ్ళు బ్రతుకులు సరిచేసుకునే విధంగా దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు కదా. అందుకనే నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. అయ్యో నువ్వు నన్ను పిలవలేదయ్యా అని అనుకోవడానికి లేనే లేదు కదా. ఒకప్పుడు నీ బ్రతుకు విలువేంటో నీకు తెలీదు. చీకటిలో చాలా మటుకు జీవితాన్ని గడిపేసినటువంటి బ్రతుకులే. అయితే దేవుడు ఏం చేశాడమ్మా? వెలుగులోనికి పిలిచాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? దానికి మనకి ఎటువంటి పొంతు లేకుండా తెంచుకోవాలి, కత్తిరించుకోవాలి. అలాగైతేనే మనం వెలుగులో నిలబడగలుగుతాం, వెలుగు సంబంధులుగా, సాక్షులుగా మనం ఉండగలుగుతాం కదా. ఇక చీకటిలోనే మన జీవితాన్ని గడిపేస్తూ జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన పిలుపును మనం ఏం నిలబెడుతున్నామమ్మా? ఆయన పిలుపుని మనం ఏం కాపాడుతున్నాము? అర్థం ఏమైనా ఉన్నదా దేవుడి పిలుపుకి కదా? ఏమీ లేనే లేదు. దేవుడి లోకంలో మనల్ని జ్యోతులుగా చూడాలనుకుంటున్నాడు. ఎలా చూడాలనుకుంటున్నాడు? దివిటీల వలె చూడాలనుకుంటున్నాడు దేవుడు కదా. అనేక మందికి నువ్వు మాదిరికరంగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. చీకటి బ్రతుకులను మార్చాలని అనుకుంటున్నాడు కదా. నేను ఏమంటాడు? నువ్వు నాకంటే గొప్ప కార్యాలు చేస్తావు అంటాడు ఆయన కదా.
నేనే కాదు, నువ్వు నాకంటే ద బెటర్. దేవుడు ఏమంటున్నాడు కదా, ఇంకా గొప్పగా చేస్తావు నువ్వు కదా. మనం ఎక్కడ నిలబడాలి? వెలుగులో నిలబడాలి. మొట్టమొదటిగా ఏ పిలుపు మందే? వెలుగు పిలుపు మందే. ఏ పిలుపు? ఈ గుర్తింపు మనకు ఉండాలి. ఏ గుర్తింపు? నెంబర్ 1 ఏం గుర్తింపు? వెలుగులోనికి నన్ను పిలిచాడు దేవుడు. రెండోదిగా నా దేవుడు ఎక్కడికి పిలిచాడు అని ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీ 1:9 చూద్దాం. 1 కొరింథీ 1:9 త్వరగా చదవండి తెరిచిన వారు. టైము వ్యర్థం అవ్వకుండా చూసుకుందాం. త్వరగా చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మనల్ని ఎక్కడికి పిలిచారు? తన కుమారుని సహవాసములోనికి పిలిచారట దేవుడు. ఏం చేశారటమ్మా? కుమారుని సహవాసములోనికి పిలిచారట. ఎక్కడికి పిలిచారు? తండ్రి అయిన దేవుడు. ఎంతమంది సహవాసం చేస్తున్నాం మనం? క్వశ్చన్. రెండో పిలుపు ఏంటది? ఎవరితో సహవాసం? మరి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం కదా? ఇప్పుడు పిలుపు ఉందా లేదా నీకు? ఎవరితో సహవాసం చేయాలట? యేసు ప్రభుతో సహవాసం చేయాలట. ఆదాముని చేసుకున్నది ఎందుకో తెలుసా? చెప్పండి, ఎందుకు చేసుకున్నాడండి? యేసయ్యతో సహవాసం చేయాలని. ఒక మానవుని ప్రణాళిక దేవుడికి ఏంటో తెలుసా? యేసయ్యతో సహవాసం చేయడమే. అంతకు మించి ఏమీ లేదు. అంతకు మించి ఏమీ లేదండి. బైబిల్ బిగినింగే చెప్పాడు దేవుడు. ఏంటమ్మా? యేసుతో సహవాసం తప్ప మానవుడికి వేరే వాడితో యేసయ్య కంటే ఎక్కువగా అధికంగా ఉండకూడదు. ఉంటే ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది, డిస్కనెక్ట్ అవుతుంది. అది తెలియనటువంటి ఆపదను మనం తెచ్చుకుంటాం. ఇప్పుడు వెలుగులో పిలిచినటువంటి దేవుడితో మనం ఏం చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో మనం సహవాసం చేసేవారిగా ఉండాలి. అలా లేదు. మనం ఎవరితో చేస్తామంటే మనుషులతో, లోకముతో, నీకు నచ్చిన వారితో సహవాసాన్ని చేస్తూ, స్నేహం చేస్తూ కదా విరోధులుగా మారుతావు తప్ప నువ్వు శాశ్వత కాలం ఏమి సహవాసంలో నువ్వు నిలబడలేవు. ఎవరి సహవాసాన్ని పిలిచాడు? దేవుని సహవాసం మనకు ఉండాలి. ఆ సహవాసమే మనకు లేకపోతే మనలోనికి ఏమొస్తుంది? వచ్చేస్తుంది. మరి రాదా కదా? అందుకే నేనేంటంట దేవుడు అంటున్నాడు, నేను ద్రాక్ష, నువ్వేంటి? ఇప్పుడు కట్ అయిపోయినట్టే కదా. ఎక్కడి నుంచి? వెలుగులోంచి కట్ అవుతే ఎక్కడ పడతాం? చీకట్లో పడతాం. అంతేనా కదమ్మా? ఎందుకు? సహవాసం లేకపోతే మానవుడికి ప్రమాదం ఉంది. ఎవరితో లేకపోతే? దేవుడితో సహవాసం ఉండాలి. ఉందా? తండ్రి మీకు థ్యాంక్స్ కదా, చర్చికి వస్తున్నా కదా, మీతో సహవాసం ఉంది కదా అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. చర్చే. అందరిలో ప్రార్థన చేస్తున్నా కదా, అదే ఏం కావాలి ఇప్పుడు యేసయ్యకి? నీవు ఒంటరిగా చెయ్యాలి. ఎలా చేయాలి? నువ్వు వ్యక్తిగతంగా సహవాసం చేయాలి. ఇదే నిన్ను నిలబెట్టగలుగుతుంది వెలుగులో. ఏది కావాలి నీ జీవితానికి? ఒంటరిగా అవ్వాలి. నువ్వు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని విడిచిపెట్టి ప్రభుతో గడిపేటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలా. అది సహవాసం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? కుమారుడితో సహవాసం చేస్తేనే, కుమారుడితో నువ్వు గడిపితేనే, ఆయనతో మాట్లాడితేనే నువ్వు పరలోకం వెళ్ళడానికి ఏముంటుంది? ఆస్కారం ఉంటుంది. ఏంటది కదా? పాస్పోర్ట్ ఉంటే సరిపోతుందా? దానికి ఏం కావాలి? ఇంకోటి ఈజా కావాలి కదా. ఈజా మన ఈజా యేసుక్రీస్తు ప్రభువే. అది ఆయన ఇవ్వకపోతే పరలోకం మనం పోవలేము కదా. అది మనం కలిగి ఉండవలసినటువంటి రెండోది. ఏంటమ్మా రెండో పిలుపు ఏంటి? కుమారుని సహవాసం. మొట్టమొదటిగా వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. మూడోదిగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎలా పిలిచారు? మత్తయి రాసినటువంటి 11:28-29 ఉంటుంది. చదవండి అమ్మా, త్వరగా చదవండి. మీరు ఎవరు తెరిచినా తొందరగా చదవండి. అర్థం కాకపోతే అక్కడ రాసేసుకోండి మీరు. 28-29. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీనమనస్సు గలవాడు. చాలండి. ఇక్కడ మూడోదిగా చూస్తే ప్రయాస భారాలు మోసుకున్నటువంటి వారు మనం. ఏంటమ్మా?
ప్రయాస భారాలు మోసుకుంటూ బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు ఎలా పిలిచాడు? భారములు మోసుకుంటున్నటువంటి ప్రజలారా మీరు నా యొద్దకు రండి. ఏమంటున్నాడు ఆయన? ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు యేసయ్య? విశ్రాంతి, రెస్ట్. ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? రెస్ట్. నీ జీవితంలో ఎప్పుడైనా రెస్ట్ ఉందా నీకు? ఎప్పుడైనా అలసట తీర్చుకున్నావా? ఎప్పుడైనా స్వేద తీర్చుకున్నావా? ఒకరోజైనా మనస్ఫూర్తిగా నువ్వు నిమ్మలించినటువంటి దినం ఉందా నీ జీవితంలో? లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఎంతకాలము భారము లాగుతూ ఉంటావు. గాడిద ఏమి లాక్కెళ్తుందండి? చాకలోడు బట్టలు ఉతికిన తర్వాత ఏం చేస్తారు? ఎందుకు? భారాన్ని లాగేయగలిగినటువంటి ఆ గాడిద మీద మోపుతూ ఉంటారు. ఎందుకు? గాడిద అవసరం కదా. ఈ లోకంలో నిన్ను నన్ను గాడిదల వల్లే చూడట్లేదు దేవుడు. దేవుని కుమారుడిగా కుమార్తెగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే భారాలు మోయాలని లేకపోతే బానిసగా నేను ఉంచాలని దేవుని యొక్క చిత్తం కానే కాదు. ఏ భారాన్ని మోస్తున్నావు ఈరోజు? మనం యేసయ్య పిలిచారు. ఏ భారం మోస్తున్నావు? అప్పులనేటువంటి భారమా? రోగం అనేటువంటి భారమా? ఆర్థిక అనేటువంటి భారమా? ఏ భారం ఉంది నీ జీవితంలో? అది నీకే తెలుసు అమ్మా. చింత అనేటువంటి భారమా? ఎన్నాళ్ళైంది? ఎన్ని సంవత్సరాలు అయింది? మానసికం ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలను బట్టి తెలియకుండా ఏడుస్తున్నావు నీ హృదయంలో? ఆ భారాన్ని దించుకోగలిగావా? నీ మనసుకు మనశ్శాంతి దొరికిందా? సంతోషంగా ఏ రోజైనా ఉన్నావా? నిజంగా కనిపించావు, కానీ లోపల ఏడ్చేటువంటి భారం మన జీవితాన్ని ఎంటాడుతూనే ఉంది కదా. దేవుడు అందుకే పిలుస్తున్నాడు. ఏమని? నీ భారాన్ని నా మీద మోపు. ఎవ్వరు కూడా దాన్ని దించలేరు. ఎవ్వరు కూడా నిన్ను ఓదార్చలేరు. ఎవ్వరు కూడా నిన్ను తేలిక చేయలేరు. అది నా వల్లే అవుతుంది అని పిలిచాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నువ్వు నాకేమొద్దు అన్నట్లుగా, ప్రభువా వస్తాలే నాకు సమయం ఉన్నప్పుడు, అయ్యా నా భారం నేను మోయకపోతే ఎవరు మోస్తారయ్యా, ఇలాగే మాట్లాడుతూ ఉంటాం. అయ్యా నేను జాబ్ చేయకపోతే ఎలాగా? చెయ్యొద్దని దేవుడు అనట్లే కదా. చెయ్యండి. కానీ ప్రభువా ఇదిగో నేను దేని విషయంలో భారాన్ని కలిగి ఉన్నానో దేవుడు చెప్పగలుగుతున్నావా? కనీసం దించుకోగలుగుతున్నావు నీ భారాన్ని కదా. సులువైన కాడి మోపాలనుకుంటున్నాడంట ఆయన. ఏంటి? నిన్ను సులువుగా చేయాలని, నిన్ను తేలికగా చేయాలని దేవుడు పిలిచాడు. కానీ ఈరోజు నువ్వు ఏ విధమైనటువంటి భారాలు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను తేలిక చెయ్యాలని. ఏం చేయాలని? నీకు రెస్ట్ కావాలే బిడ్డ. ఏమడుగుతున్నాడు దేవుడు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారమ్మా? మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. 24 గంటలు పని చేస్తూ మీరు అలసిపోతున్నారు. ఎందుకో తెలుసా? భారం ఎక్కువ పడిపోతుంది మీ మీద. ఏం పడిపోతుంది కదా అంటే మనుషుల మీద ఏం పడుతుందంటే టెన్షన్ అనేటువంటి భారం. అది ఏ భారం అమ్మా? కొంతమందికి షుగర్ అనేటువంటి భారం ఉంటుంది. ఎందుకు? ఏం వాడినా అది బరువుగానే ఉంటుంది కానీ తేలిక అవ్వదు కదా. బీపీ తలకాయ మోస్తూనే ఉంటారు. కానీ ఆ బాధలు భారాల నుంచి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడమ్మా? విడిపించాలని. 3వ పిలుపు ఏంటి? భారం నుంచి విడిపించాలి. మొదటి పిలుపు వెలుగులోనికి నిన్ను పిలిచాడు. 2వదిగా ఆయన కుమారుని సహవాసంలోనికి పిలిచాడు. భారాల నుంచి విడిపించాలని దేవుడు పిలుస్తున్నాడు. 4వ పిలుపు తెస్సలోనిక 1:4-7-8 ఇలా ఉంటుంది. ఆయన 4వదిగా నేను చెప్తాను. ఆయన పరిశుద్ధులగుట కొరకు, పరిశుద్ధ పరచుట కొరకు పిలిచాడు. 4వదిగా ఎలా పిలిచాడంటమ్మా? పరిశుద్ధ పరచుట కొరకు. ఎవరి వల్ల ఆయన అవుతుందా నిన్ను పరిశుద్ధపరచడం? మానవుని పాపాన్ని క్షమించడం ఎవడి వల్ల అవుతుందా కదా. ఎందుకు పిలిచాడు? నీవు అపవిత్రుడు అయినందుకు, నీవు పాపి అయినందుకు నిన్నేం చేయాలంటే యేసయ్యా? నిన్ను కడగాలి, నిన్ను శుద్ధి చేయాలి. తదుపరి నువ్వేమవుతావు? పరిశుద్ధుడిగా మార్చబడతావు. ఎందుకంటే ఆయన వాక్యం ద్వారా నీకు ఉతక స్నానం చేయించడానికి పిలుస్తా ఉన్నాడు ఈరోజు. ఏంటి? వాక్యం ద్వారా మనం కడగబడాలా. ఉతక స్నానం తల మీద నుంచి అరికాల వరకు కూడా స్నానము చేయబడినటువంటి వారిగా మనం ఉండాలి. దేనికి పిలిచాడు మనల్ని దేవుడు? 4వదిగా పరిశుద్ధులగుట కొరకే. మనం ఎలా ఉండాలి ఇప్పుడు? పరిశుద్ధులుగా ఉండడానికే ప్రయాసపడాలి. నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా ఎలా ఉండాలట? మరి ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలమ్మా? మా దేవుడు పరిశుద్ధుడు, మేము పాపులమంటావా? ఏటెలకాలమో అదే మాట చెప్పండి అమ్మా. అది ఎంతవరకు కరెక్ట్?
తండ్రి పరిశుద్ధుడు కాబట్టి మేము కూడా ఎస్, నీ నోటంపడి రావాల్సిన మాట ఏంటంటే నేను కూడా పరిశుద్ధుడనే. ఎందుకో తెలుసా, నా దేవుడు పరిశుద్ధ పరచుట కొరకే పిలిచాడు కదా, నన్ను పరిశుద్ధ పరిచాడు ఆయన రక్తం ద్వారా. ఇలా చెప్పగలిగి ఉండు. ఇక నేను పాపిని అని అనక, పాపిని నీ జీవితంలో యాలనివ్వకో, నీ మీద ఏలుబడి చేయడానికి అధికారము లేదంటున్నాడు దేవుడు. ఇక పాపానికి దాసులము మనము కామనే వాక్యం సెలవిచ్చింది. మనం ఎలా ఉండాలి ఇప్పుడు? పరిశుద్ధులుగా మనం చేసుకోవాలి. ఎసయా, నువ్వేమన్నా తప్పులు ఉంటే దేవుని ఎదుటే అవి సరి చేసుకుంటూ దినదినము కూడా మనం పరిశుద్ధపరచబడాలి. ఎప్పుడెప్పుడు? ప్రతిదినము. మారు మనసు అనేటువంటి ప్రతిదినము చేయాల్సినటువంటి ప్రక్రియ అమ్మా. ఎప్పుడెప్పుడు చేయాలి? ప్రతిదినము మనం పరిశుద్ధపరుచుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. 4వదిగా దేవుడు ఎలా పిలిచాడు? పరిశుద్ధులాగడం కొరకే. అయితే నా దేవుడు నన్ను ఎప్పుడు పిలిచాడు? ఎలాగా ఎప్పుడు పిలిచాడు? ఎస్, తల్లి గర్భం అందే నిన్ను రూపించబడక మునిపే కాల్, దేవుడు పిలుపొంది నీ మీద. ఎప్పటి నుంచి ఉందమ్మా? మీ అమ్మగారు గర్భంలో శిశువుగా ఆ శిశు దర్పణ చేయక మునిపే నీ మీద ఏమించాడు దేవుడు? పిలుపు ఉంది కదా. ఆ పిలుపుని ఏ రోజైనా గుర్తించగలిగావా? కదా. ఎప్పుడైనా దేవుణ్ణి ఏదైనా అడిగావా? కదా. చాలామందిని మీ పిల్లలు కావచ్చు ఏమని అడుగుతారమ్మా? నువ్వేమవుతావు అడుగుతారా? అడగరా అమ్మా? మీరేమవుతావు అని అడిగినప్పుడు పిల్లలు ఏం చెప్తారు? నేను డాక్టర్ని అవుతానో ఏదో ఒకటి చెప్తారు వాళ్ళ మనసులో ఉన్నదాన్ని. కానీ నీ తల్లిదండ్రులు అడిగినట్లుగా, నీ తల్లిదండ్రులు చెప్పినట్లుగా నీ కన్న తండ్రిని ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా? చదువుకుంటున్నటువంటి సమయంలో కావచ్చు, ఎప్పుడైనా ఒక్క మాట అయినా అడిగావా? నీ చిత్తం ఏంటి నా పట్ల అని? దేవా, నేనేం ఉద్యోగం చేయాలి, నేనేం చేయాలి ప్రభువా అని ఎప్పుడైనా ఒక మాట అయినా దేవుని ఎదుట అడిగావా? అడగలేదు. మనకు నచ్చిందే మనం చేసాం కదా. ఈ విషయంలో దేవుడు కాలింగ్ ఏమి లేదా? ఉందా? లేదండి. చాలామందిని 5 రకాలుగా పిలిచినట్లుగా అపోస్తులుగా పిలిచాడు, కాపర్లుగా పిలిచాడు కదా, ప్రవక్తలుగా పిలిచాడు, సువార్తికులుగా పిలిచాడు, ఉపదేశులుగా పిలిచాడు. నేను జాబ్ కోసమే పిలిచాడా? కన్ఫర్మ్ చెప్పమ్మా. నీకే కన్ఫర్మ్ లేదు. ఎవరు ఇన్ఫార్మ్ చేయాలి? దేవుడు చేయాలి. నువ్వు అడగాలి. ఇన్ఫార్మ్ రావాలంటే నువ్వు అనమా అడగాలి. వేసేయని అడిగితే తప్పకుండా ఏం చూపిస్తాడు? నువ్వు వ్యాపారస్తుడివా? వ్యాపారమే చేయి. నువ్వు సేవ చేయాలా? సేవ చేయి అని దేవుడు తప్పకుండా దేవుడు చెప్పేవాడుగా ఉన్నాడు, మాట్లాడే దేవుడిగా ఉన్నాడు, చూపించే దేవుడిగా ఉన్నాడు. నీవు అడుగు. అడగడం నీ వల్ల అయితే దేవుడు ఏదైనా చెయ్యగలడు. నీవు మాత్రమే చెయ్యగలవయ్యా, నీవే చెయ్యగలవు. ఎస్, కాలింగ్ని గుర్తించండి. ఈరోజు ఏం గుర్తించండి? నీ పిలుపేంటి భూమి మీద ఈ దినం? ఏంటి నా పిలుపేంటి భూమి మీద అని దేవుడి ఎదుట మనం అడిగేవారుగా ఉండాలి. అలా లేదు అని అంటే మనకున్నటువంటి సంవత్సరాలు వ్యర్థమైపోతూ ఉంటాయి. ఏం అర్థమవుతాయి? ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ వచ్చేస్తూ ఉంది కదా. మన జీవితం ఎక్కడికి వచ్చేస్తుంది? ఒక రోజు గతించిందంటే నీ జీవితంలో ఉందా పోయిందా? తరిగిపోతూ ఉంది, కానీ అది పెరగదు. అంటే మన నిర్లక్ష్యమే తప్ప దేవుని నిర్లక్ష్యం ఎప్పుడు ఉండదు కదా. మనం ఏం గుర్తించాలి ఈరోజు? లార్డ్, నేను చేస్తున్నది కరెక్టా కాదా? మీరు చెప్పండి నాయనా అని అడిగేవారుగా మనం ఉండాలి. ఇంకా అదే జీవితం మనకు కరెక్ట్ కానే కాదు. ఎవ్వరు కూడా సలహాలు ఇవ్వచ్చు కానీ దేవుని చిత్తాన్ని ఎవ్వరూ బయలుపరచలేరు. దేవుడే నీకు బయలుపరచాలి. ఎవరు బయలుపరచాలమ్మా? దేవుడే నీతో మాట్లాడాలి. అదే కన్ఫర్మ్. నీకు దాన్ని నిర్ధారణ చేసుకో. అందుకే ఎక్కడికి రావాలి నువ్వు? కుమారుని సహవాసంలోనికి రావాలి నువ్వు. అది లేదు. అది లేనప్పుడు నీకేం తెలుస్తుంది? నీ పిలిపే నీకు తెలియదు. ఎందుకో తెలుసా? సహవాసం ఉంటే ఏదైనా నీకు ఇన్ఫార్మ్ చేస్తాడు దేవుడు. అది కావాలి మనకే. అయితే ఇంకా చూస్తే తొందరగా 1 కొరింథీ 1:26 తొందరగా చదువుకుందాం. ఎవరిని పిలిచాడు ఇక్కడ బాగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. తొందరగా చదవమ్మా తెరిస్తే.
బైబిల్ చదువు, తొందరగా చదువు. 1 కొరింథీ 26-29 వరకు చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని గనులైనను గొప్ప వంశముల వారలైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరము దేవుని ఇక్కడ చూస్తే నేను చక్కగా చెప్తాను మీకు. సహోదరులరా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడాలట. మొట్టమొదటిగా మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచాలి. ఎవరిని పరచాలట? జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటే ఇక్కడ వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడట. ఎవరిని సిగ్గుపరచడం కొరకు? జ్ఞానులు సిగ్గుపరచబడబోతున్నారు. ఎవరి వల్ల? వెర్రివాడు. నా పిల్లోడు వెర్రివాడు, వాడికి ఏమి తెలీదు అని అనుకోవడానికి, బాధపడడానికి ఎంత మాత్రం అవకాశము లేనే లేదు. వెర్రివాడిని ఏం చేయబోతున్నాడు దేవుడు? జ్ఞానము గల వారిని సిగ్గుపరచడం కొరకు ఈడ అవసరం దేవుడికి. ఎవరు అవసరం? ఆయనే కావాలి కదా. మనుషులు ఒక రకంగా ఆలోచిస్తారే, వాడేంటి, వాడి జీవితం ఏంటి కదా, చాలా తక్కువ అంచనా వేస్తారు. కానీ దేవుడు ఏ అంచనా వేస్తాడు కదా? వీడి కంటే వీడి కరెక్ట్. ఎవరు కరెక్ట్ కదా? నీ అంచనాలను దేవుడు ఏం చేస్తాడు? మార్చగలిగినటువంటి సమర్థుడు ఈయన కదా. నీ పిలుపును గుర్తించి, అందుకే నేను వెర్రివాణ్ణి కదా, నేను అలాంటి కదా, ఇలాంటి కదా పక్కనెట్టేసి దేవుడు ఏమనుకుంటున్నాడు నా కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏం ఆలోచించాలి నువ్వు? దేవుడు ఏమనుకుంటున్నాడు నా కోసం, అది కావాలి నీకు. అది లేకపోతే పిచ్చెక్కిపోద్ది నీకు. ఏమంటావు? అంతే కదా. నిజమా అబద్ధం అండి? లేకదా పిచ్చి? వాడు ఏదో అన్నాడు, నేను బుర్రక పగలు కొట్టుకునే వాళ్ళు లేరా? ప్రాణాలు తీసుకునే వారు లేరా? ఉన్నారా లేదా? ఏంది నీ లైఫ్, నీ జీవితం? దేవుడు ఏమనుకుంటున్నాడు ఒక్కసారి కూడా ఆలోచన చేయవే. ఎవరో ఏదో అన్నారట కదా. ఎవరో ఏదో అనడం కొరకు వచ్చావా? ఎవడు ఏదో అంటాడని బ్రతుకుతున్నావా? దేవుడు ఏమనుకుంటున్నాడని బ్రతుకుతున్నావా కదా. అది మన లైఫ్. ఎర్రివాడివైనా సరే దేవుడికి ఉపయోగపడే పాత్రవే నువ్వు. కుమ్మరవాడికి తన పాత్రను ఎలా మలచాలో అతని ఇష్టం. మన పరమ కుమ్మరి ఎలాగ మనల్ని వాడుకోవాలో ఆయన ఇష్టం. మనం ఎవరిని మార్చలేము. దేవుని చిత్తంలో మనం ఉంటే చాలు. దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచాలని లోకంలో బలహీనుడైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఎవరినంటమ్మా? నీవు బలహీనుడివే, తెలుసు. ప్రతి విషయంలో నువ్వు బలహీనుడివే. నిలబడడం నీ వల్ల కాదు. నేను దీని విషయంలో అసలు నిలబడలేకపోతున్నాను, పడిపోతున్నాను తెలుసు. యేసయ్యకి ఎప్పుడైనా అడిగావా నన్ను బలపరచని? అడగగలిగావా? అడగలే. ఏమని బాధపడతావు? నేను దేని విషయంలో నిలబడలేకపోతాను, బలహీనుడు ప్రభువా, నేను దేనికి పనికొస్తాను ప్రభువా అని అంటే దేవుడు ఏమంటాడు? రే, నీ ద్వారా బలవంతులను కదా. అది ఆ కాలింగ్ నువ్వు చూడు కదా. బలవంతులను సిగ్గుపరచాలంటే నిన్నే లేపాలి. మరి ఎవరు లేపాలి? నువ్వే కావాలి. లే. బలవంతుడు ఎగుసెగిసి పడుతున్నాడు. ఎందుకు? ఇది బలహీనుడు. ఎంత కొట్టినా సరే దెబ్బలు తింటాడు కానీ తిరిగి కొట్టాడు. అయితే రా, చెయ్యి, నాకు నేను బలపరచడానికి తగినటువంటి సమర్థం కలిగినటువంటి దేవుడు నేను అంటున్నాడు ఆయన. నా బలమంతా నీవేనయ్యా. ఎవరండి? నా బలమంతా నీవేనయ్యా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన ఎంతైనా సరే సమర్థుడు. ఈ విధమైన విశ్వాసాన్ని పోసుకో. ఈరోజు ఈ విధమైన బలాన్ని తెచ్చుకో. దేవుని బట్టి నేను పిలుపున్న వ్యక్తినని గుర్తించి ఈరోజు కదా. బలహీనుడినే కావచ్చు, నా దేవుడు బలవంతుడు. లోకంలో ఉన్నవాని కంటే నా దేవుడు ఎవరంట? ఆయన గొప్పవాడు. నేను గొప్ప చేయడానికి నీలో ఉన్నాడు కదా. అదంటే మన దేవుని యొక్క పిలుపు. దేవుడు ఏర్పరచుకోండి ఎన్నిక లేని వారిని కదా.
ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తుణీకరించినటువంటి వారిని, బడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. నీచులు కావచ్చు కదా. చాలామంది మనకు అనుకుంటాం, అర్హత లేదు నాకు. ఏమనుకుంటాం మనం? నాకు ఎన్నిక లేదు, ఎంత ఎప్పటి వాడినయ్యా నువ్వు నన్ను ఎన్నుకోవడానికే కదా అని ప్రార్థన చేస్తామని చేయమా? ఏమంటాం మనం? ఎప్పటి వాడినయ్యా, ఎన్నిక లేని వాడినయ్యా, నీచుడనయ్యా. కానీ దేవుడికి ఎవరు కావాలట? నువ్వు కావాలా? నువ్వు అంటావు, నువ్వు దేవుడా నేను పనికొస్తాను నీకు. చెప్పండి అమ్మా, దేవా నేను నీకు పనికొస్తానా అని ఎప్పుడైనా అడిగావా? కానీ నీ మనసులో ఉన్నది ఒకటే, నేను పనికిరాను నీకు. ఏమంటావు నువ్వు? నేను పనికిరానయ్యా, నీచుడునయ్యా, ఎన్నిక లేని వాడినయ్యా, ఎపాటి వాడనయ్యా అని అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వే నాకు కావాలి. ఎవరు కావాలి? నువ్వే కావాలి. యేసయ్యకి ఎన్నిక లేదా? నీకు గుర్తింపు లేదా? ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా? మరి ఎవరిగా ఇప్పుడు దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? వాళ్ళనే నీ యొద్దకి నేను తీసుకురాబోతున్నాను. ఎవడైతే నిన్ను తక్కువ అంచనా వేస్తాడో దేవుడు దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళ ముందు నిన్ను గణపరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నామను నువ్వు ఎరిగి ఉన్నావు కనుక. నిన్ను గణపరచడానికి ఆయన ఎంతైనా సమర్థుడే, సమర్థుడే, సమర్థుడే. అర్థమవుతుందా దేవుని పిలుపు కదా? అయితే ఈ లోకంలో నువ్వు డిసప్పాయింట్గా ఉండడానికి వీలు లేనే లేదు కదా. నువ్వు బలహీనుడివే, కానీ ఎందుకో తెలుసా? బలవంతుడు ఉన్నాడు నాతోని. దాన్ని నువ్వు చూడు ఈ రోజు నుంచి. దేని విషయంలో నిన్న సరే చింతపడొద్దు. ఎందుకో తెలుసా? నీ చింత యావత్తును ఆయనే మోయుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? నీ చింత యావత్తును ఆయనే మోయుచున్నాడు. దేని గురించి కూడా విచారపడొద్దని వాక్య పిలిపి అధ్యాయంలో దేవుడు రాయించున్నాడు. నువ్వు కృతజ్ఞతలు చేయి, ప్రార్థన చేయి, విన్నపాలు చేయి, విజ్ఞాపనలు చేయి, మనవులు చేయి అని దేవుడు చెప్తున్నాడు. ఇవి చేయరు మనం. చింతపడమంటే ఫ్రీగా వచ్చినటువంటి చింత కాబట్టి మనం చింతపడిపోతూ ఉంటాం. ఏ ట్యాక్స్ కట్టం కాబట్టి. ఏమంటామ్మా? దానికి కూడా ట్యాక్స్ చేశారనుకో, ఎప్పుడన్నా బ్లడ్ టెస్ట్ లాగా, అరే బాబు చింతకి మళ్ళీ ఖర్చు అవుతుంది ఎందుకులేని మనశ్శాంతిగా ఉందివేమో అప్పుడు కాదంటారమ్మా. మరి ఏమంటాడు దేవుడు ఇప్పుడు? మరి దేని విషయంలో మనం బాధపడాల్సిన అవసరం మనకి లేనే లేదు. అయితే ఇక్కడ దావీదుని పిలిచాడు దేవుడు. ఏం చేసేవాడమ్మైనా? అన్నదమ్ములకి ఏమన్నా ఒక లెక్కలో ఉన్నాడా పాపమైనా? ఎవరో ఉన్నాడులే చిన్నోడు. ఎక్కడ ఉన్నాడు? ఆ యశయ్య తండ్రిని అడిగినప్పుడు ఆయన కోసం అని చెప్పాడా? మాకు కుమారుడు ఉన్నాడా అని చెప్పాడా? చెప్పలే. ఏమైనా తీసుకొస్తున్నాడు, ఇక మా పెద్దోడు అండి, మా రెండో వాడండి, మా మూడో వాడండి అని ఏం చేస్తున్నాడు? తీసుకొస్తానే ఉన్నాడు. ఈ చెయ్యి ఏమవుతుంది? వెళ్ళిపోతానే ఉంది. నో ఇతను కాదు, ఇతను కాదు నేను అభిషేకించడానికి వచ్చింది, ఇంకొకరిని చూపిస్తారే ఉన్నాడు దేవుడు. ఎందుకు పిలిచాడు ప్రభు? గొర్రెలు కాసుకునేవాడు తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు చూడవచ్చు, కానీ ఏసీ ఎలా చూస్తున్నాడు? సింహాసనం మీద రాజుగా చూస్తా ఉన్నాడు దేవుడు. ఎలా చూస్తా ఉన్నాడు? సింహాసనం ఎక్కాలేడు, ఎక్కడ ఉండకూడదు, గొర్రెలు కాసుకునేవాడు కాదు. ఎలా ఉంటాడంట? సింహాసనం మీద రాజుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. నిన్ను ఎలా చూస్తున్నాడో దేవుని వైపు చూడు, నీకు అర్థమైపోతుంది. ఎవరి వైపు చూడాలి ఇప్పుడు? నువ్వు దేవుని వైపు చూడు. నీ ఫ్యూచర్ నీ కళ్ళకి గంతలు కట్టినట్టుగా చూపించేస్తాడు దేవుడు. ఆ అనుభవం మనకి కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? కుమారుని సహవాసము. ప్రతిదానికి ఇది ఇంపార్టెంట్. ఏంటది? కుమారుని సహవాసము. ఇది నీకు ఉండాలి, తప్పకుండా ఉండాలి. వాక్యం వినటమే కాదు, నువ్వు సహవాసం చేయకపోతే నేను చెప్పినటువంటి మాట నీలో ఫలించలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, నేను చేస్తుంది తప్పు. అబ్రహాముని పిలిచాడు, ఉద్యోగం ఏంటైంది? బొమ్మల వ్యాపారి. అయినా ఏం వ్యాపారి? బొమ్మల వ్యాపారి. ఏమని పిలిచాడు? అబ్రహాం నిన్ను ఆశీర్వదిస్తుందా, నీ చేతనైతే ఇసుకుంది కదా, రేణువులు లెక్క పెట్టేసుకో, ఆకాశం మీద ఉన్నటువంటి నక్షత్రం లెక్క పెట్టుకో, అంత బ్లెస్సింగ్ ఇచ్చేస్తాను నీకు అంటాడు ఆయన. ఎన్నో సంవత్సరం? 75. ఎన్నో సంవత్సరం? ముసలి వయసు వచ్చేయండి కదా ప్రభా, ఏమన్నా పనికొస్తానా అనుకున్నావు ఎప్పుడైనా?
ఎప్పుడైనా అనుకున్నావా? దావీదునంటే పిలిచాడు, ఎన్నో సంవత్సరం, 17 సంవత్సరాలు ఉంటే బాలుడు ఆయన. ఇప్పుడు ఈయన ఎన్నో సంవత్సరాలు పాపం? 75 సంవత్సరాలు పిలిచిన తర్వాత ఏం పనికి వస్తానయ్యా, అంతా అయిపోయింది, ఏమన్నా పనికి వస్తాను నీకు, ముసలాన్ని అయిపోయింది కదా, జీవితం అయిపోయింది కదా అని అన్నాడా? కదా, నువ్వే నాకు పనికి వస్తావు అన్నాడు దేవుడు ఇక్కడ కదా. ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు కదా. గర్భమేమో పక్క ఏమైపోయింది, మృతత్వమైనటువంటి అవయంగా, చచ్చిపోయిన అవయంగా మారిపోయింది. ఇప్పుడు ఎవరు రావాలి? ఇప్పుడు ఆ గర్భము నుంచే ఇషాకు దేవుడును నేను, యాకోబు దేవుడును నేను, అబ్రహాము దేవుడును నేను అని మారు మోగేటట్లుగా దేవుడు చేశాడు కదా. ఎవడైతే జరగదంటాడో ఈయన జరుగుతుందనే దేవుడు ఏమిచ్చాడు? యేసయ్య వాగ్దానాన్ని నెరవేర్చాడు. 75 ఇయర్స్ కాదు, నువ్వు 100 ఏళ్ళు అయినా సరే, నువ్వు దేవుడికి అవసరమైతే దేవుడు కూడా నేను లేవనెత్తి వాడతాడు, అందులో నో డౌట్. నీ టైం అవ్వలే కానీ నువ్వు ఇక్కడ ఉండవు, అంతే. ఆమోసుని పిలిచాడు. ఈయన ఎవరంట? పశువుల కాపరట. ఎవరట? పశువుల కాపరి అయినటువంటి ఈయన ఎలాగా అంటే ప్రవక్తగా దేవుడు చేశాడంట. ఎలా చేశాడటమ్మా? ప్రవక్తగా. ఎక్కడున్నాడు పాపం? పశువులను కాసుకుంటూ ఉన్నాడు. ఇంకా చూస్తే నెహెమ్యాని పిలిచాడు. ఆయన ఎవరంటే పానదాయకుడు. ఎవరో? పానదాయకుడు. మనం యేసేపు విషయంలో మనం వింటాం, పానదాయకుడును బచ్చకారుడు 2 వ్యక్తులు కలలు వచ్చాయని మనం విన్నాం. ఇక్కడ పానదాయకుడిని పిలిచి ఏం చేశాడు? దేవుని యొక్క మందిరపు గోడలు కట్టించే విధంగా దేవుడు చేశాడు. ఏం చేశాడమ్మా? మందిరపు గోడలు కట్టించే విధంగా దేవుడు చేశాడు. ఇంకా చేపలు పట్టుకున్నటువంటి వారిని కూడా పిలిచాడు. ఎవరో? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ కదా. ఏమని పిలిచాడు? నువ్వు పట్టాల్సింది చేపలు కాదు, ఏం పట్టాలి? మనుషులను పట్టాలి. ఏం చేయాలి? మనుషులను పట్టాలి. వాళ్ళకి ఎవ్వరు ఇవ్వలేనటువంటి ఒక తెలియనటువంటి అభిషేకం ఏమిచ్చాడు? అపోస్తులు. వీళ్ళు ఏమని ఇచ్చాడు? గ్రేడ్ ఇస్తారు కదా, గవర్నమెంట్ కావచ్చు, ఈ లోకంలో మనకు ఒక బిరుదులు ఉంటాయి కదా. ఏంటిది? డాక్టరేట్, ఇదేట్, వాళ్ళకున్న ఏంటది? అపోస్తులు. భూమిని తల్లకిందులు చేయగలిగినటువంటి వాళ్ళు. ఏం చేశాడమ్మా? చేపలు కాదురా పట్టాల్సింది, ఏం పట్టాలి? మనుషులను పట్టేటువంటి వారిగా దేవుడు వారిని చేశాడు. అది వాళ్ళ కాలింగ్. యేసేపును కూడా పిలిచాడు 17 సంవత్సరాల్లో. కాకపోతే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 సంవత్సరాల టైం పీరియడ్ పట్టింది. ఎందుకు? ప్రధానమంత్రి అవడానికి. ఈ 13 సంవత్సరాలు ఏం చేశాడు దేవుడు? చెప్పండి అమ్మా. యేసేపుని ఏం చేశాడు 13 సంవత్సరాలు? మిక్సీలో వేసినట్లుగా. ఏంటమ్మా? ఏం చేశాడు? మిక్సీలో వేసినట్లుగా. అదే కదా. ఇప్పుడు జ్యూస్, మరి కాయ ఉన్నదానికి జ్యూస్ అవ్వతే కానీ నువ్వు తాగలేవు. అయితే ఈయన కూడా ఎలా నలపాలో నలిపేసిండు అంతే. నలిపేసిన తర్వాత ఎక్కించాడు అంతే. మన జీవితంలో కూడా అలా జరుగుతూ ఉంటుంది కదా. నీకు పిలుపు ఉంటుంది, నలిపేస్తూ ఉంటాడు నిన్ను. ఏముంటుంది? నిజమేనమ్మా, నేను కొడతా ఉంటాడు, దంచుతూ ఉంటాడు, ఒడ్లు దంచినట్లుగా. ఏం చేస్తాడు? ఒడ్డు దంచకపోతే బియ్యం గింజ బయటికి రాదు. ఒకవేళ ఒడ్డు కింద తింటే అరగదు. ఏం చేయాలి ఇప్పుడు? నిన్ను దంచేయాలి. నిన్ను ఏం చేయాలి? దంచాలి. నిన్ను దంచుతున్నప్పుడు అమ్మో అబ్బో అన్నావా? దేవుడు ఏం చేస్తాడంటే కొలుములో వేయవలసిందని కొలుములో వేయాలి, ముసలో వేయాల్సిందని ముసలోనే వేయాలి. బంగారంకి వేరు, వెండికి వేరు. వెండికి ముస తగినది, బంగారం కొలిమి తగినది. అందులో తన టైం అన్నంత వరకు కూడా అది కాల్చబడవలసిందే. నువ్వు అమ్మ అన్నా అబ్బా అన్నా తీయడు. ఎందుకు? నీ మెరుగు ఇంకా పూర్తి కాలేదు, నేనున్నా కదా, తట్టుకో అని కొంచెం అవసరదే. నీళ్ళు కూడా చిమ్ముతాడా లేదా? దేవుడు కృప అంత గొప్పగా ఉంటుంది. అలాగే మోషేని కూడా దేవుడు పిలిచాడు. ఎన్నో సంవత్సరాన్ని? 40 సంవత్సరాల్లో నిండిన తర్వాత. ఎన్ని సంవత్సరమ్మా? అంతకుముందు ఏమి దేవుడు పిలవలేదు. సౌలును కూడా దేవుడు పిలిచాడు. ఎందుకు? పౌలుగా మార్చడం కొరకు. ఎలాగున్నాడంట ఆయన? దోషకుడు, హింసకుడు, హానికరుడు అయినటువంటి వాడిగా ఉన్నాడు కదా. గొప్ప విద్యావంశుడే, గొప్పగా చదువుకున్నవాడే ఆయన. కానీ
ఆయనకు ఒకటి ఉంది వృత్తి. ఏ వృత్తి అయింది? పౌలు గారి వృత్తి ఏంటి? ఏం చేసేవాడమ్మా? డేరాలు కుట్టుకునేవాడు ఆయన. ఏం జాబ్ చేసేవాడు? డేరాలు కుట్టుకునేవాడు. చాలా కాలం ఆయన రెంటగుంటూ కూడా ప్రభు యొక్క సేవను ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తే. అయితే ఇక మనం ముందుకు వెళ్దాం. 1 సమూయేలు 13-14లో ఇప్పుడు దేవుడు పిలుపు దావీదు పక్షాన ఎలా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. తొందరగా తీరమ్మా. 1 సమూయేలు 13-14 వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కరెక్ట్గా చదవండమ్మా. బైబిల్ తెరవట్లేదా? మరి యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతులుగా నియమించి ఉన్నాడు. అది ఇక్కడ దానికంటే ముందు సౌలు రాజుగా చేస్తున్నాడు. ఎప్పుడమ్మా? దానికంటే సౌలు రాజుగా చేస్తున్నప్పుడు దేవుడు ఇక్కడ ఎవరిని చూశాడంటే దావీదు గారిని చూశాడు. ఏమని చూశాడంటే కరెక్ట్ పర్సన్. ఎవరిని చూశాడమ్మా? ఎవరు కరెక్ట్ పర్సను? మరే ఈ సౌలు గారు కరెక్ట్గా లేరనే చెప్తున్నాడు అక్కడ. చదవండి ఏమంటున్నాడు. నా మాట నువ్వు గై కొనట్లేదు, నువ్వెంత చెప్పినా వినట్లేదు. ఇప్పుడు ఏమైపోద్ది? ఇప్పుడు నీ పోస్ట్ పోతుంది. ఇంకొక ఆయన వచ్చేసి సీట్లో కూర్చుంటాడు. ఎవరో? దావీదు గారు. ఎవరో? ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈయన రాజుగానే నియమిస్తున్నాను. ఇతను ఎవరంట? దేవుని చిత్తానుసారుడైనటువంటి మనుష్యుడు. అనగా దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి మనుష్యుడిని కైగొన్నాడు దేవుడు. ఎవరి హృదయము? దేవుని హృదయం ఎరిగినటువంటి వారుగా మనం మారాలి. ఎలా మారాలమ్మా? అంటే తినని రాజుగా చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఎవరిని? దావీదుని. అయితే ఇప్పుడు ఆయన సౌలు ఉండగానే రాజు అయ్యాడా లేక అవలేదా? తొందరగా చెప్పండి. సౌలు ఉండగానే అయ్యాడు. అయినప్పటికీ కూడా ఆయన ఒక గోత్రపు వారికి మాత్రమే రాజుగా ఉన్నాడు. ఎవరి గోత్రము? యూదా గోత్రము. అనగా ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రపు జనం. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు కలిస్తే మొత్తం ఇశ్రాయేల్ అంతా కూడా రాజుగా ఉంటాడు. అంటే పరిపూర్ణముగా. అంటే ఈ పరిపూర్ణంగా అవ్వాలంటే ఇప్పుడు ఈ దావీదు గారు దేవుని చిత్తానుసరుడైనటువంటి మనుషుడిగా కావాలి. ఫుల్ఫిల్ అంటే నీకు వాగ్దానం ఉంటుంది. వాగ్దానం ఉండదని కాదు, పిలుపు ఉంటుంది. ఇప్పుడు వాగ్దానం నెరవేరాలంటే నువ్వేం చేయబడాలి? దేవుని మనస్సును ఎరిగిన వాడు ఉండాలి. దేవుని లోతుల్లోనికి నువ్వు వెళ్ళాలి. నువ్వు సంపూర్ణముగా మార్పులోనికి నువ్వు వెళ్ళిన నాడు ఆ వాగ్దానం ఏమవుతుంది? నెరవేరుతుంది. ఇంకా జరగట్లేదేంటి? ఇంకా కావట్లేదేంటి? పిలుపు ఉంది కదా, వాగ్దానం ఉంది కదా అంటే కాదు, నువ్వేం చేయాలో చెయ్యాలి. అయితే ఈ దావీదు గారికి సౌలు ఉండగానే అభిషేకించిన తర్వాత 13 సంవత్సరాలు ఏమైంది? 17 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు ఈయన కూడా నలిగిపోయాడు. ఏంటి? కుమారుడు తరుముతూ ఉన్నాడు అబ్షాలోం కదా. ఒక సౌలు ఒక పక్క చంపాలని చూస్తూ ఉన్నాడు కదా. అకీష్ రాజు దగ్గర చావు అనేటువంటి భయం. ఈ 13 సంవత్సరాలు ఏమైంది? పాపం రాజుగా అభిషేకించావు కదా నన్ను, ఇంకా ఏంటి ప్రభు అక్కడ కూర్చోబెట్టలేదు, ఇయ్యేంటి తిప్పలేంటి, ఈ కష్టాలేంటి, నష్టాలేంటి అని అనుకున్నాడా? మన జీవితంలో కూడా అదే సమస్య. ఏంటి? ఇలాగే నలిగిపోతూ ఉంటాం. ఎందుకో తెలుసా? టైం పీరియడ్ దేవుడు పెడతాడు, కాలాన్ని దేవుడు పెడతాడు, ఒక సమయాన్ని దేవుడు పెడతాడు. దాన్ని మనం గమనించాలి. నువ్వేం ఆలోచించాలి? ఇంకా నా టైం రాలేదేమో ప్రభువా, దాని కొరకు వేచి ఉండేటువంటి మనసు నాకు దయచేయండి, ఓపిక నాకు దయచేయండి అనే వారిగా దేవుని ఎదుట మనము నిరీక్షించే వారిగా మనము ఉండాలి. అందుకే ఈ దావీదును దేవుడు ఎందుకు అలా చేశాడంటే కుమారుని సహవాసములో పెంచాలని చేస్తూ ఉన్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు దేవుని చిత్తానుసరుడైనటువంటి మనిషి కావాలంటే ఏం చేయాలి? కుమారునితో సహవాసము చేయాలి.
అందుకే కీర్తన గ్రంథంలో అంటాడు ఏమనంట, దినమునకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట ఆయన? 3 మార్లు ప్రార్థన, 7 మార్లు స్తుతులు చెల్లించేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు కదా. రాజైనా సరే ఆయన ఏం వదిలేవాడు కాదు. స్తుతులు వదిలేవాడు కాదు, ప్రార్థన వదిలేవాడు. ఇది అంటే ఈ 13 ఇయర్స్ పీరియడ్లో దేవుడు ఏం చేశాడు? కుమారుడితో సహవాసాన్ని పెంచే విధముగా దేవుడు చేశాడు. ఇది మనం చేయగలిగినటువంటిది. అయితే తదుపరి ఇంకా ఈయనకి దరిదాపు 30 ఏండ్ల వయసు వచ్చింది. అంటే సౌలు గారు చచ్చిపోయాడు కానీ ఇంకా ఈయన పరిపూర్ణుడిగా రాజు కూడా అవ్వలేదు. ఇప్పుడు 13 సంవత్సరాలు అంటే ఈయనకి 17 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈయన పూర్తిగా 12 గోత్రాలు అప్పగించలేదు. అప్పటికి కూడా ఒక గోత్రపు వారిగా ఇంకా ఆయన ఉంటూ ఉన్నట్టుగా మనం అక్కడ చూడొచ్చు. అయితే ఈ 30 సంవత్సరాలు తీరిన తర్వాత ఈ దావీదుకి ఒక ముళ్ళు వచ్చింది. ఏమొచ్చింది? ఎవరు ఆ ముళ్ళు? బత్షెబ ముళ్ళు కాదమ్మా, ఈయనకు ఒక ముళ్ళు ఉంటుంది. ఎవరంటే అబ్నేరు ఏంటి? అబ్నేరు అనేటువంటి ఆయన వస్తాడు. ఎప్పుడు? సౌలు చచ్చిపోయిన తర్వాత. సౌలు చచ్చిపోతే మొత్తం అందరికి వెళ్ళాలి కదా. ఈ అబ్నేరు ఏం చేస్తాడంటే ఈ 11 గోత్రాల వారిని అడ్డుకుంటూ ఉంటాడనమాట. ఎందుకు? కలవనివ్వడు. ఎన్ని సంవత్సరాలు? 7.5 years, 7.5 సంవత్సరాలు ఏం చేశాడు? ఎవరు అడ్డుకున్నారు? అబ్నేరు. ఎందుకు? పరిపూర్ణం కావాలి. ఇప్పుడు ఎవరో? దావీదు గారు. ఇప్పుడు చిత్తానుసరుడైనటువంటి మనిషిగా మారాలి. ఇప్పుడు ఎవరికి? యేసయ్యకి. నువ్వు నేను కూడా అంతే. 13 సంవత్సరాలు సరిపోలేదు, ఇంకా 7.5 సంవత్సరాలు ఏం చేశాడు? ఈ 11 గోత్రాలను ఆపడానికి అడ్డుకున్నాడు. అప్పుడు వరకు కూడా సౌలు కుటుంబాలకి దావీదు కుటుంబాలకి ఏం జరిగాయి? 7.5 సంవత్సరాల్లో యుద్ధాలు జరిగాయి అంట. ఏం జరిగాయి? యుద్ధాలు జరిగాయట. ఎవరు ఇప్పుడు మీ ముళ్ళు? అబ్నేరు అనేటువంటి ఆయన ముళ్ళు. మన జీవితంలో కూడా ఒక ముళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు మీ ముళ్ళు? చెప్పగలరా? చెప్పలేం. కొంతమంది జీవితంలో ఒక రోగం అనేటువంటి ముళ్ళు, ఒక ఆర్థికమైనటువంటి ముళ్ళు, ఒక జీవితంలో భార్య అనేటువంటి ముళ్ళు, భర్త అనే ముళ్ళు, అత్త అనే ముళ్ళు, ఇలాగా పిల్లలు ఇలా ముళ్ళులుగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? నిన్ను కదా, నువ్వేమనుకుంటావు? ఆ ముళ్ళు వైపే చూస్తావు. ఇప్పుడు మన మనసు ఎక్కడ ఉంటుంది కదా, దేవుడి వైపు మనం పెట్టాం. ఎందుకు? ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి వస్తుంది ప్రభువా. ఏమంటావు నువ్వు? నొప్పి వస్తుందయ్యా, నీకు ఏం తెలుసయ్యా, ఏం తెలుసయ్యా అంటావు కదా. మరి నీ నొప్పి తెలియదు ఆయనకి. ఇప్పుడు మొన్నక దాని పేరు గుర్తు రావట్లేదు కానీ ఒక మూవీ తీసినప్పుడు దేవుడిని సిలువ పాత్ర చేసేటప్పుడు ఆ వ్యక్తి యాక్టింగ్ చేస్తున్నాడంట. అంటే కొడుతున్నటువంటి కొరడాకి ఒక్కో దానికి గేలాల లెక్క 4 ఎన్ని ఉంటాయంట. అది కొడుతున్నప్పుడు శరీరం మీద పడి ఒక్కొక్క దెబ్బకి 16 గాయాలు ఏర్పడతాయంట. ఎన్ని అంటే శరీరం మీద పడితే 16 నాట్లు ఆడిపోతాయి నీ వీపు మీద కొడితే. కాకపోతే వీళ్ళు డూబు కదా. ఎవరమ్మా నిజంగా కొడుచుకుంటారా? గేలాల లెక్క లాక్కు వచ్చేస్తుంటే మాంసం ముద్దనే కదా, అది పెట్టుకున్నాడంట. ఒక దెబ్బకి బాగా యాక్టింగ్ చేసాడంట. సూపర్గా యాక్టింగ్ చేస్తున్నాడు. 2వ దెబ్బకి ఇంకా బాగా చేసిండంట. 3వ దెబ్బకి ఏమి కింద అడిపోయిండంట. ఇంకా తట్టుకోవడం కాదు, కట్టినటువంటి అట్టు ఊడిపోయి నిజంగా రియల్కే మాసాలు లాక్కు వచ్చేసిందంట. దెబ్బకు పడిపోయిందంట. 16 గాయాలు తీసుకెళ్తే ఐసీయూలో తీసుకెళ్ళిండంట. అప్పుడు అర్థమైందంట ఏమని? రియల్గా దేవుని చూపించలేము సుమా, ఇదంతా నటనే కదా. అంటే ఎంతవరకు చూపిస్తున్నాం? 40%, ఇంకా 60% మనం వల్ల కావట్లేదు. దేవుడు ఎంత బాధపడి ఉంటాడో అని కళ్ళు తిరిగాయట. అంటే మనకంటే మనం కూడా వచ్చుకోలేం. సిలువ మరణం అంతా ఘోరమైనది. ఆ మరణం నీ కొరకు నా కొరకు చేసాడంటే మన బ్రతుకులను మార్చుకోవాలి. ఇంకా నేను అలాగా ఉంటానంటే ఇక మనం పుట్టుకే ఇంకా చప్పించుకున్నా ఏం చేసుకున్నా అర్థం లేదు దానికి. ఇప్పుడు ఈ ముళ్ళు ఏం చేస్తా ఉంది? ఇప్పుడు
11 గోత్రాలకు అడ్డుపడిపోయింది. ఇప్పుడు మన జీవితంలో కూడా ముళ్ళుని ఏం చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ముళ్ళుని చూడకో, దేవుని చూడు ఈ రోజు నుంచి. దావీదు అలాగే చేశాడు. ఏం చేశాడు? ముళ్ళుని కాదు చూస్తుంటా. దేవుడిని ఒకటే అడుగుతున్నాడు, ప్రభువా నీవిచ్చినటువంటి వాగ్దానము ఎప్పుడైతే ఏదైతే నా పట్ల చేసి ఉన్నావో, ఇశ్రాయేలు ప్రజల మీద నన్ను రాజుగా నియమించావు కదా, నేను ఇప్పుడు ఏలుతున్నా ఒకటే గోత్రమయ్యా, కానీ నేనేం చేయాలి? 12 గోత్రాల మీద సంపూర్ణముగా రాజుగా ఉండాలి అని ప్రార్థించడం ప్రారంభించాడు. తదుపరి ఏం జరిగిందంటే ఆ విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే దేవుడు తన కృప విషయంలో ఎప్పుడు కూడా ఆయన మన ఎడల నిర్లక్ష్యం చేసేటువంటి దేవుడిగా ఉండడు. తన కృప విషయంలో, తన పిలుపు విషయంలో ఎంత మాత్రం కూడా పశ్చాత్తాపడినటువంటి దేవుడు అంటే ఈయన. ఎవరమ్మా? తన పిలుపు విషయంలో, తన కృప విషయంలో పశ్చాత్తాపడడం. నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలి. అందుకోసం ఏం చేస్తాడు? నిన్ను నలిపినా నలుపుతాడు, నిన్ను కొట్టినా కొడతాడు, ఏదైనా చేస్తాడు. నువ్వేం చేయాలి? తట్టుకో. పేషెన్స్, ఓపిక ప్రభువా. కంగారు పడి పరిగిలి అట్టకూడదు. మనం ఏం చేయాలి? లార్డ్ నీ పిలుపు నా మీద ఉందని గుర్తించి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? తట్టుకుని మరి మనం దేవుని కొరకు నిలబడేవారుగా ఉండాలి. అందుకనే 1 సమూయేలు 14:50 చూడండి అమ్మా. లాస్ట్కి ఏం జరిగిందంటే ఇక 2 సమూయేలు చదవండి, 3:21. నేను చెప్తాను వినండి, ఇంకా మీరు బైబిల్ తిరగేస్తే టైం పడుతూ ఉంటుంది. అయితే చివరిగా జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఈ అబ్నేరు 7 సంవత్సరాలన్నర పూర్తయిన తర్వాత దావీదు యొద్దకు వచ్చి ఏమంటాడు? లోబడతాడు. 7.5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఏమంటాడు? లోబడతాడు. ఈ 11 గోత్రపు వారిని కూడా ఆయనకు అప్పగించాడంట. అప్పుడు ఏం చేశాడట? ఆయన చేతికి అప్పగించాడంట. ఎవరి చేతికి అప్పగించాడు? ఈ రాజు చేతికి అబ్నేరు అనేటువంటి ఆయన అప్పగించిన తర్వాత సంపూర్ణముగా రాజయ్యాడంట. ఏం చేశాడంట? ఈ శత్రువును కూడా, ఈ ముళ్ళును కూడా దేవుడు ఏం చేశాడు? మార్చాడు. ఎన్ని సంవత్సరాలు? 7.5 years. అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ 7.5 సంవత్సరాలు జరిగిపోయినటువంటి 13 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది దావీదుకి? 20 సంవత్సరాల 6 నెలలు టైం పట్టింది. అభిషేకం ఎప్పుడు జరిగింది? 17 సంవత్సరాలు. వాగ్దానం ఎప్పుడు వచ్చింది? 17 సంవత్సరాలు. పిలుపు ఎప్పుడుది? 17 సంవత్సరాలు. టైం ఎంత పట్టింది? ఇప్పుడు ఇందా చదువుకున్నాం కదా, దేవుని చిత్తానుసరుడైనటువంటి మనుష్యుడు. ఎన్ని టైం పట్టింది? ఇప్పుడు 20 సంవత్సరాల 6 నెలలు పట్టేసింది. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుని చిత్తానుసరుడైనటువంటి మనిషి అవ్వాలంటే ఎంత టైం పట్టిందంట కదా. ముందుగానే వాగ్దానం ఉంది, దేవుని చిత్తానుసరుడైనటువంటి మనుషుడు ఈ పరిపూర్ణతలోనికి రావడానికి సమయం పట్టేసింది. మన జీవితంలో కూడా మనం మారడానికి కూడా మనకి ఏం పడుతుందమ్మా? పట్టుతుందా లేదా? సంవత్సరం వ్యర్థం అవుతుంది, నెల వ్యర్థం అవుతుంది, రోజులు వ్యర్థం అవుతుంది, కానీ ఏం రావట్లేదు? పరిపూర్ణత రావట్లేదు. పడిపోయిన కాడే పడిపోతూ ఉన్నాం అమ్మా. నిలబడాలనుకుంటున్నాము, బీపీ వచ్చిన మనిషిలో పడిపోతున్నాం కదా. కళ్ళు తిరుగుతుంది, పడిపోతూ ఉన్నాం. ఇంతకి నెరవేరట్లేదు ఇది కదా. దావీదు గారికి ఎంత టైం పట్టింది? దేనికి? దేవుని చిత్తానుసరుడైనటువంటి మనిషికి. అంటే దేవుని చిత్తానుసరుడైనటువంటి మనిషిగా మారాలంటే కుమారుని సహవాసంలోనికి వెళ్ళాలి. ఏం చేయాలి? కుమారుని సహవాసంలో దేవుడు పెంచాడు దావీదుని. పెంచి 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 ఎలా మార్చుకున్నాడో? ఆయన హృదయానుసరుడిగా మార్చుకున్నాడో. దావీదుని వెళ్ళి అడుగు, దేవుడు ఎలాంటోడంటే క్లారిటీగా చెప్తాడు కదా. కొంతమందిని మన వాళ్ళు వింటూ ఉంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు ఎవరో, ఎలాంటి వాడు అని చెప్తే ఏడుస్తూ చెప్తారు. కొంతమంది నాకేం తెలియదు, వాళ్ళేదో చెప్పారు అన్నాను. ఈ అనుభవం మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? నేను కూడా తెలుసుకోవాలా,
నేను కూడా నీ సహవాసం చేయాలా, నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఎలాంటి దేవుడువో నాకు కూడా తెలియాలి అనే విధంగా నువ్వు నేను కూడా ఎలాగ ఉండాలమ్మా, మార్చబడినటువంటి వారిగా మనం మారాలి. అప్పుడే దేవుడి కోసం మనం తీర్చుకోగలుగుతాం. అందుకే దేవుడు ఏమంటాడు, సామెతలు 16:7 16:7 సామెతలు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేస్తాడంట. ఎప్పుడు చేస్తాడంట? శత్రువులు కూడా మిత్రులుగా ఎప్పుడైతారంట? ప్రీతికరంగా యెహోవాకు ఏంటి? తన ప్రవర్తన. ఇవి చదవాలి. చాలామంది వాక్యం చదువుతాం, పైన ఉన్నది వదిలేస్తారు, లేకపోతే కింద ఉన్నది మర్చిపోతారు. ఏమని మాట్లాడతారు? అది మనకు కావాలి. ఇప్పుడు ఒకటి కావాలంటే దీనికి అసలు ఆనవాళ్ళు ఏంటి, దీనికి అర్థం ఏంటి వెతుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇప్పుడు చాలామంది వాక్యం చదివినప్పుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇవేనా? అసలు ఏం చేస్తాడో అది ఇంపార్టెంట్. అలా బైబిల్ చదువుకోవాలి మనం. ఇక్కడ ఒకని ప్రవక్తన దేవునికి ప్రీతికరమైతే శత్రువును కూడా మిత్రుడిగా చేస్తాడంట. అయితే అబ్నేరు శత్రుడుగా ఉన్నాడు 7.5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 7.5 సంవత్సరాల్లో దావీదు దేవుడికి ప్రీతికరంగా మారాడు. ముళ్ళుకున్నది ఏం చేసింది? దేవుని దగ్గరికి వెళ్ళేటట్టుగా చేసింది, దేవునికి ప్రీతికరంగా మార్చింది, దేవునికి హృదయానుసరుడుగా మార్చింది. అప్పుడు ఏం చేశాడు? ఈ శత్రువుని, అబ్నేర్ అనేటువంటి శత్రువుని ఏం చేశాడు? మిత్రుడిగా చేశాడు. ఎవరినైతే కలవనివ్వట్లేదు. ఈ 12 గోత్రాల మీద మొత్తం ఫుల్ఫిల్గా రాజు కాకుండా చేస్తా ఉన్నాడు. అతనే వచ్చి ఏమన్నాడు? ఇదిగోనయ్యా నీ ప్రజలు, ఏలవలసిన నీ ప్రజలు వీలేనయ్యా, వీళ్ళ మీద ఏలయ్యా, వీళ్ళ మీద రాజుగా ఉండేయని వాళ్ళందరినీ కూడా అప్పగించాడంట. చివరికి అమ్మా నా ఏలినవాడా ఏమంటాడు చివరిగా? ఎవరంటారు ఆ మాట? అబ్నేర్. ఎలా ఉన్నాడు? శత్రువుగా ఉన్నాడు. చివరికి ఎలా ఉన్నాడు? నా ఏలినవాడా, నన్ను ఏలేదు కూడా నీవే కదా. అది దేవుని స్టామినా. ఏం చేయబోతున్నాడు? నీ పిలుపు గుర్తించు, నీ శత్రువు కూడా నీ ముందుకు వచ్చి సాగిల పడతాడు. ఏమని? దేవుని పిలుపు నీలో చూడాలి వాళ్ళు కదా. అలా చూసే విధంగా మనం మారున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? ఫుల్ఫిల్ దేవుడు చేస్తాడు కదా. ఎవరిని ఓడిపోనిచ్చే దేవుడు కానే కాదు. ముళ్ళును కూడా వంచగలిగిన వాడు. మరణపు ముళ్ళే విరిస్తే నీకున్న ముళ్ళుని తీయడం పెద్ద పనేమి కాదు. నువ్వు వెచ్చిపోకున్నట్లు నీలో ముళ్ళెట్టొచ్చు, నువ్వు పడిపోకున్నట్లు నీలో ముళ్ళెట్టొచ్చు, నువ్వు దేవునితో ఉండడం కొరకు నీలో ముళ్ళెట్టచ్చు. ఏ కారణం లేకుండా నీలోనికి ముళ్ళు రాదు. ఒకవేళ ముళ్ళు గిల్లు ఏమీ లేదు అంటే చెప్పండి. ముళ్ళు గిల్లు లేకపోతే ఇంక నువ్వేం పనికొస్తావు? దేవుడు మనల్ని వాడుకుంటారు అంటున్నారు. అసలు ఏమైనా పనికొస్తామా? నెత్తి నిండా గరం వచ్చేసి మన ఇష్టానుసారంగా బ్రతికే స్థితిలో వచ్చేస్తాం మనకి. ఎందుకు? అంతా బాగుంటే ఏమీ బాగోదు కదా. ఏదోటి ఉండి పొడుస్తూ ఉంటే దేవుడితో మనం ఉంటాం. అందుకోసమే కొన్నిటిని దేవుడు అనుమతిస్తాడు, దేవుడే తొలగించేస్తాడు మన పరిపూర్ణతలోనికి వచ్చిన నాడు కదా. అర్థమైనట్టేనా మీకు వాక్యం? అర్థం కాలేదు ఎవరికైనా? ఏంటి అసలు? దేవుని పిలుపును గుర్తించు కదా. దేవుని పిలుపు ఉంటే ఏ గుర్తులు నాలో కనిపిస్తున్నాయి కదా. వెలుగులోనికి పిలిచాడు, ఇంకా రక్షణలోని కదమ్మా నేను చెప్పిన గుర్తుండలా. చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచాడు, ఇంకా పరిశుద్ధులగడు కొరకు పిలిచాడు, ఇంకా ఏ మాట గుర్తులేదు కదా. ఇప్పుడే మర్చిపోయారు. నోర్జించుకుని చెప్తే కూడా మీరు రాసుకునే వారుగా ఉండాలి. ఈ వర్తమానం ఏమంత సులువైంది ఏమీ కానే కాదు. ఇంత చాలా ఉపదేశించి చెప్పే అంత అది దేవుడి కృప మాత్రమేమీ లేనే లేదు. కుమారుని సహవాసము
కదా ఏంటి, వెలుగులోనికి పిలిచాడు, కుమారుని సహవాసంలోనికి పిలిచాడు, భారాలు మోసుకున్న వారికి సులువునివ్వడం కొరకు పిలిచాడు, పరిశుద్ధపరచడం కొరకు పిలిచాడు, తల్లి గర్భమందే నన్ను పిలిచాడు కదా, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైనటువంటి మనందరినీ కూడా పిలిచాడు. అన్నీ కూడా రాసుకుంటే మీకు గుర్తుంటే తర్వాత చదువుకునే అవకాశం కూడా దొరుకుతుంది. మంచిది. దేవుడికి వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. దేవునికి మహిమ కలుగును గాక.